మనము గ్రహణకాల సమయంలో చేయకూడని పనులు ఏమిటనగా ఆహారాన్ని భుజించడం, దూరావాయు జల ప్రయాణాలు చేయకపోవడం, మితిమీరిన కోపం పనికిరాదు, ఆవేశం తగదు, ముఖ్యమైన చర్చలు సమావేశాలు వాటిని వాయిదా వేసుకోవడం, మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచరింపచేయడము. అంటే గ్రహణకాల సమయంలో మనకు ఋషులు, మహర్షులు, అటయోగులు, సిద్ధులు ఏమని చెప్పారయ్యా అంటే, అయ్యా భూమండలానికి వెలుగునిచ్చేటువంటి ఆ చంద్రభగవానుడు, ఈయన మనకారకుడు, కేతుగ్రస్తము. కేతు అనగానే అష్టమగ్రహకారకుడు. అందుకే మంత్రాలలో చెప్తారు, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే నమో నమః అని చెప్తారు. అంటే కేతు భగవాన్ని అష్టమగ్రహంతో పోలుస్తారు. 8 గ్రహాలు ఒకవైపు ఉంటే కేతు భగవానుడు ఒకవైపు ఉంటాడట. కనుక అష్టమ స్థితిలో జాతక రీత్యా అష్టమ స్థానాన్ని ఆయుస్థానము అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే సింహరాశిలో గ్రహణం జరుగుతుంది కనుక అష్టమ రాశి ఏమవుతుంది? మీనరాశి అవుతుంది. ఇక్కడ చాలా యాదృచ్ఛికమైన విషయం ఏమిటయ్యానగా, సింహరాశి యొక్క అధిపతి అష్టమంలో శని భగవానుడితో కలిపి మీనరాశిలో ఉండడం. అందుకే మీనరాశి వారు దయచేసి ఎటువంటి పరిస్థితులలో కూడా గ్రహణం చూడరాదు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఎందుకనగా ఎన్నడూ లేనటువంటి విధంగా త్రిగ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, ఆయుకారకుడు శని భగవానుడు, కలత్రతకారకుడు శుక్ర భగవానుడితో కలిపి మీనరాశిలో ఉండడం వలన సింహరాశి వారికి అష్టమంలో అక్కడ ఉంది కనుక 3 గ్రహాలు ఉన్నాయి కనుక దయచేసి సింహరాశి వారు చూడవద్దు అని జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే మరి ఒక్క రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక వీరి కూడా గ్రహణం చూడరాదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఈ వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి? కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. అంటే చంద్రుడి యొక్క నక్షత్రము రోహిణీ నక్షత్రంతో ప్రారంభమవుతుంది కనుక వృషభ రాశి జాతకులు కూడా దయచేసి గ్రహణకాల సమయంలో సంచరించడం కానీ, చూడడం కానీ, భోజనం చేయడం కానీ, వేరే కార్యకలాపాలు చేయకుండా మౌనంగా, ధ్యానంగా, ఏకాగ్రతగా, అంతర్ముఖ శుద్ధితో దేవతారాధన చేయాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే మరి ఒక్క రాశి కన్యరాశి. అంటే సింహరాశిలో గ్రహణం జరుగుతుంది కనుక 2వ రాశి కన్యరాశి. కన్యరాశి నుంచి చూసినట్టయితే సింహరాశి వ్యయం 12లో అవుతుంది. వీరు కూడా గ్రహణం చూడరాదు. ఈ యొక్క కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి? ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఇక్కడ కూడా చంద్రుడి నక్షత్రమైనటువంటి హస్తా నక్షత్రం ఉంది ఇక్కడ. మరి ఒక రాశి మకర రాశి. మకర రాశి వారి కూడా గ్రహణం చూడరాదు అని చెప్పడం జరుగుతుంది. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. అక్కడ శ్రవణ నక్షత్రం కూడా చంద్రుడి యొక్క నక్షత్రం అవ్వడం కనుక వృషభ రాశి వారు, సింహరాశి వారు, కన్యరాశి వారు, మకర రాశి వారు ఈ గ్రహణం వీక్షించరాదు. వీరికి దోషం ఉన్నది కనుక గ్రహణకాల సమయంలో భోజనం, వివాదం, హాస్యాస్పదం అనేటువంటి లేకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత,
సత్ప్రవర్తన, దేవతారాధన ఉత్తమోత్తమ ఫలితం ఇస్తుంది. 7 గంటల తదనంతరము గ్రహణ పూర్ణం అయిపోయిన తర్వాత స్నానమును ఆచరింపజేసి దగ్గరగా ఉండబడినటువంటి నవగ్రహాలతో కూడుకున్నటువంటి శివాలయం వెళ్ళి శివాలయంలో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని యథాశక్తిగా బియ్యాన్ని, పాలను, తెల్లటి వస్త్రాలను, అలాగనే ఉలవలను, దక్షిణ సహిత తాంబూలాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోగలగాలి. ఎందుకనగా దేవాలయానికి అనేక మంది వెళ్తాం, అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములు అందరికీ సమన్యాయం కూడా వారు కూడా చేయాలి. ఈరోజు చేసి మరియు వచ్చేటువంటి అమావాస్య లోపల కానీ అంటే మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చే పూర్ణిమ తిథి ఎందు కానీ ఈ యొక్క గ్రహణ శాంతి పూజ చేయించుకోవాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఈ రాసుల వారు అందరము కూడా గ్రహణకాల సమయంలో వివాదాలకు దూరంగా ఉండడం, గట్టిగా మాట్లాడడం, ఆవేశభరితమైన నిర్ణయాలకు సరైన సమయం కాదు. మౌనంగా ప్రశాంతంగా ఇంట్లో ఉండబడిన వారందరూ కూడా దేవతారాధన చేయగలిగినట్లయితే వారికి, వారి కుటుంబానికి సకలమైనటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగి మళ్ళీ తిరిగి గ్రహణం వచ్చేంత వరకు వారికి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. చాలామంది వితండవాదులు, చాలామంది గ్రహణకాల సమయంలో మేము భోంచేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఉంటారు. అన్నంత మాత్రాన మనం ఏం చేయనక్కర్లేదు. అంటే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. ఎవరికి వారు చేసుకున్న మహాదేవ అన్నట్టుగా అది ఈరోజు కనపడదు. వచ్చేటువంటి మళ్ళీ గ్రహణకాల సమయంలో అంతవరకు వారికి ఆరోగ్య పరిస్థితి అంటే శరీరంలో అల్సర్ లాంటి వ్యాధులు, మానసిక ఒత్తిడి, ఆవేశము, రాక్షస ప్రవర్తన, అనేక రకాలమైనటువంటి ఈతి బాధలు, భార్య చేత భర్త, భర్త చేత భార్య, కుటుంబము, సమాజంలో గొడవలు జరుగుతూ వీటన్నిటికీ కారకుడు మనకారకుడు చంద్రుడు అవుతుంది. కనుకనే మన ఋషులు, మహర్షులు, సిద్ధులందరూ కూడా నాయన కొన్నిటిని విసర్జించు, కొన్నిటిని అవలంబించు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.